హలో పిల్లలు, మీ అందరూ టెలివిజన్ లెసన్స్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉన్నారు కదా. సరే, ప్రతిరోజు మీరు మీ ఇంటి నుంచి పాఠశాలకు ఎలా వస్తారు? నడుచుకుంటూ వస్తారా, సైకిల్ ఎక్కి వస్తారా, లేక బస్సులో వస్తారా? నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానో మీకు తెలుసా? ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశాలన్నీ కూడా అందులో ఒక భాగమే కాబట్టి అడిగాను. సరే, ఇప్పుడు మనం వివిధ రకాల చలనాలు మరియు గమనాలు అనేటువంటి వాటిని కొన్ని ఉదాహరణలు చూసేసి మన పాఠంలోకి వెళ్దాం. ముందుగా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మనకు పాఠశాల కనిపిస్తూ ఉంది కదా. ఈ పాఠశాల దగ్గరికి ఒక విద్యార్థి ఏమో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే, మరి కొంతమంది విద్యార్థులేమో బస్సులో వెళ్తూ ఉన్నారు కదా. ఎవరు ముందు వెళ్తారు? తప్పనిసరిగా బస్సులో ప్రయాణించిన వాళ్ళే ముందు వెళ్తారు. ఎందుకంటే అందులో అమర్చినటువంటి ఆ యొక్క ఇంజిన్ అనేది మన గమనాన్ని వేగవంతం చేస్తుంది. కాబట్టి వాహనాల ద్వారా కనుక మనం ప్రయాణించినట్లయితే మన గమన కాలం అనేది తగ్గిపోతుంది. సరేనా? ఓకే. అయితే ఇప్పుడు ఏంటి, ఇక్కడ రోడ్డు మీద ఒక వ్యక్తులు గమనం చేయడాన్ని లేక చలనం చేయడాన్ని మనం చూసాం. అయితే కొన్ని సందర్భాల్లో ఆకాశంలో కూడా ప్రయాణించడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. మనమే కాదు, అనేక పక్షులు కూడా ఆకాశంలో ఎగిరేందుకు ఇష్టపడుతూ ఉంటాయి. అలాగే నీళ్ళలో కూడా మనం ప్రయాణించవచ్చు. వాటిని కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది? ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి పక్షులు. ఇవి కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వాటి రెక్కలతోటి గాలిని కిందకి నొక్కుతూ ఎగురుతూ పోతున్నాయి. మరి మనుషులు మనం వాటిలాగా వెళ్ళలేం కదా. అందుకోసం ఏం చేసాం, మనం ఆ రూపంలోని విమానాలను ఏర్పరచుకొని మనం కూడా గాలిలో ప్రయాణిస్తూ ఉన్నాం, అంటే గమనం చేస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు చూడండి, ఒక మంచి ఉదాహరణను మనం ఇక్కడ పరిశీలించినట్లయితే వర్షపు చినుకులు. ఎక్కడో ఆకాశంలో పైన ఎక్కడో మేఘాలు ఉంటే ఆ చినుకులన్నీ కూడా మరి భూమి మీద వచ్చి పడ్డాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే వాన చినుకులు కూడా మేఘాల నుంచి భూమి వైపుకు గమనం చేస్తూ ఉన్నాయి. చూసారా? ఇలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు నీటిలో దూర ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద నౌకల్లో ప్రయాణికులు సామగ్రి కూడా ఒక దేశం నుంచి మరొక దేశానికి మరి నీళ్ళలో ప్రయాణించడానికి కూడా మనం గమనించవచ్చు. ఇది కూడా చలనం లేదా గమనానికి ఒక చక్కటి ఉదాహరణ. మరి చిట్ట చివరిగా మరొక ఉదాహరణను కూడా చూద్దాం. అదేంటో చూస్తున్నారా? గ్రహాల యొక్క ఉపగ్రహాల యొక్క గమనము. మధ్యలో సూర్యుడుంటే సూర్యుడు చుట్టూతా గ్రహాలు మరియు భూమి చుట్టూతా ఉండేటువంటి చంద్రుడు అనేటువంటి ఉపగ్రహం కూడా గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి. ఇలా తిరగడం వల్ల, అంటే భూమి చంద్రుడి యొక్క భ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయని, రాత్రి పగలు కూడా ఏర్పడతాయని మనకు తెలుసు. మరి ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఉదాహరణలన్నింటిలో కూడా మనం ఏం గమనించాము? భూమి మీద లేక నేల మీద కూడా గమనం మరియు చలనం ఉంటుంది, ఆకాశంలో కూడా గమనం మరియు చలనం ఉంటుంది, నీళ్ళలో కూడా మరి గమనం మరియు చలనం అనేటువంటివి ఉంటాయి. కాకుంటే సందర్భానుసారంగా మనం వాడేటువంటి ఆ వాహనాల్లో తేడా ఉంటుంది, పద్ధతులలో, వేగాల్లో, అవి ప్రయాణించే దూరాల్లో మటుకే మార్పులు అనేవి ఉంటాయి. సరే, మరి ఈరోజు మనం ఈ గమనం మరియు చలనం అనేటువంటి ఈ అంశంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి నేర్చుకుందాం. ఏంటవి? ముందుగా మనం సాపేక్ష చలనము మరియు సమచలనం గురించి, తర్వాత దూరం మరియు స్థానభ్రంశం అంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్, సరాసరి వాడి సరాసరి వేగం అంటే స్పీడ్ అండ్ వెలాసిటీ, వేగాన్ని ఎలా కొలుస్తారు, దూరం మరియు కాలం గ్రాఫ్ అనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. సరే, మరి చలనం లేక గమనం అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, దాన్ని మనం ఏ విధంగా నిర్వచించాలి అని కనుక మనం ఆలోచించినట్లయితే మనం రెండు స్థితుల గురించి తెలుసుకోవాలి. అందులో మొట్టమొదటిది నిశ్చల స్థితి, రెండవది గమన స్థితి. ఆ స్థితులు కనుక మనకు అర్థమైపోయినట్లయితే ఆటోమేటిక్గా మనకు చలనం మరియు గమనం అనేవి కూడా అర్థమవుతాయి. సరే, ఇప్పుడు మనం నిశ్చల స్థితి అంటే ఏంటో, గమన స్థితి అంటే ఏంటో ఒక చక్కటి ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం. ఇక్కడ మనకు ఒక చెట్టు కనిపిస్తూ ఉంది, అది నిశ్చలంగా ఉంది, కదలకుండా. దాని పక్కనే ఒక వ్యక్తి కదలకుండా నిశ్చల స్థితిలో ఉన్నాడు.
అంటే చెట్టు పరంగా అతను కదలటం లేదు కాబట్టి నిశ్చల స్థితిలో ఉన్నట్టు లెక్క. మరి చూడండి, అతను చెట్టు దగ్గర నుంచి క్రమంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే ఆ చెట్టు పరంగా అతను గమన స్థితిలో ఉన్నట్టు లెక్క. అది మనం ఎలా చెప్పగలిగాము? క్రమంగా అతని యొక్క స్థానములో మార్పు జరిగింది కాబట్టి అతను గమన స్థితిలో ఉన్నాడు అని మనం చెప్పగలుగుతాం. ఇలా మనం ఎప్పుడైతే నిశ్చల స్థితిలో ఉండేటువంటి వస్తువు క్రమంగా గనక తన స్థితి లేక స్థానంలో గనక మార్పు జరిగినట్లయితే ఆ వస్తువు చలనం లేదా గమనంలో ఉన్నట్లుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఈ చలనం లేక గమనం అనేది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం అలాంటి 3 ముఖ్యమైనటువంటి చలనాలు లేక గమన పద్ధతుల గురించి నేర్చుకుందాం. వివిధ రకాల చలనాలు. ముందుగా ఇక్కడ చూడండి, కారులో ఒక వ్యక్తి ప్రయాణిస్తూ ఉన్నాడు. అతను వెనకేటనే ఇంకొక అతను నడుచుకుంటూ పోతున్నాడు. అయితే వాళ్ళు ప్రయాణించేటువంటి ఆ మార్గాన్ని మనం చూసినట్లయితే అది ఒక సరళ రేఖా మార్గంలో ఉంటుంది. అలా గనక ఉన్నట్లయితే ఆ రకమైన చలనాన్ని స్థానాంతర చలనము అని అంటారు. మరి రెండో రకం ఏంటి? ఇది ఒక వృత్తం, దాని వ్యాసార్థం ఆర్, దాని మీద ఒక బంతి పరిధి వెంబడి గుండ్రంగా తిరుగుతూ ఉంది వృత్తాకారంలో. ఇలాంటి చలనాన్ని ఏమంటాము? వృత్తాకార చలనం. జెయింట్ వీల్ ఉదాహరణ. మరి మీరు కొన్ని ఉదాహరణలు ఇలాంటివి కూడా ఆలోచించండి. పోతే మరొకటి చూద్దాం, హరాత్మక చలనం, హార్మోనిక్ మోషన్. ఇక చూడండి, స్థిరమైనటువంటి ఆధారం ఉంటే ఆ ఆధారం తగిలించినటువంటి ఊయల్లో ఒక అమ్మాయి ముందుకు వెనుకకు కదులుతూ ఉంది. ఇలా ఉంటే దాన్ని మనం హరాత్మక చలనము అని అంటాం. అయితే ఇలా వివిధ రకాల చలనాన్ని వివరించడానికి మనకు సాపేక్షం లేక రిలేటివ్ అనేటువంటి ఒక పదము చాలా ముఖ్యమైనటువంటి పాత్రలను వహిస్తుంది. మరి ఇప్పుడు మనం ఆ వివిధ రకాల చలనాలను అర్థం చేసుకోవడానికి మనం సాపేక్షం అంటే ఏంటో తెలుసుకుందాం. దాని పరంగా మిగతా రాసులైనటువంటి వడి, వేగం, ఇతర అంశాల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అసలు సాపేక్షం అంటే ఏమిటి? మనం కనుక భూమి మీద నివసిస్తున్నాము, మనకు తెలుసు భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కూడా మనకు తెలుసు. అయితే తిరిగేటువంటి వస్తువులను చూడగలుగుతున్నాం, కానీ భ్రమణం చేస్తున్నటువంటి భూమిని మటుకు మనం గమనించలేం. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? దాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. భూమి చలనంలో ఉన్నప్పటికీ ఆ చలనాన్ని మనము ఎందుకు గుర్తించలేకపోతున్నాము? చూడండి, భ్రమణం చేస్తున్న భూమి ఉంది, దాని మీద ఒక పిల్లవాడు నిలబడి ఉన్నాడు. కానీ ఇతను ఆ గమనించేటువంటి భూమిని గమనించలేడు. ఎందుకంటే భూమితో పాటు మనం కూడా అంతే వేగంతో చలించడం వల్ల దాని యొక్క చలనాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. సహజంగా భూమి తన అక్షం పరంగా ఒక భ్రమణానికి 24 గంటల సమయం అనేది తీసుకుంటుంది. అంటే భూమి మీద నివసిస్తున్నటువంటి ఆ ప్రజలు కూడా ఈ భూమితో పాటుగా దాదాపుగా అంతే వేగంతో భ్రమణం చేస్తూ ఉంటాం కాబట్టి అది గమిస్తున్నది అనేటువంటి అంశం మనం గుర్తించలేకపోతున్నాం. దానికి ఒక కారణము సాపేక్షం లేక రిలేటివ్ అనేది. సరే, మరి మరొక ఉదాహరణ చూద్దాం. మీరు ఎప్పుడైనా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆగి ఉన్నటువంటి రైల్లో కూర్చుంటే పక్కన కనుక మరొక రైలు కదులుతూ ఉంటే ఒక్కొక్కసారి మనం కూడా కదులుతున్నటువంటి అనుభూతిని పొందుంటాం కదా. అలాంటి అనుభూతి మీరు ఎప్పుడైనా పొందారా? దాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. నిశ్చల స్థితిలో ఉన్నటువంటి రైల్లో మీరు కూర్చుని ఉన్నప్పుడు అది కదులుతున్నటువంటి అనుభూతిని ఎప్పుడైనా పొందారా? ఒకవేళ పొంది ఉన్నట్లయితే దానికి కారణం ఏంటి? ఎందుకు అలాంటి అనుభూతిని పొందారు? మరి దానికి సమాధానం ఏంటి? నిశ్చల స్థితిలో గనక మనం కూర్చొని ఉన్న రైలుకు పక్కనే ఉన్నటువంటి పట్టాల మీద నుండి వేరొక రైలు గనక కదిలినట్లయితే మనకు ఆ అనుభూతి కలుగుతుంది. ఇక చూడండి, రైలు పట్టాలు ఉన్నాయి, దాని మీద ఒక రైలు ఉంది, అందులో కొంతమంది ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. దాని పక్క నుంచే మరొక రైలు గనక ప్రయాణం చేస్తూ పోయినట్లయితే ఆ రైలు నిశ్చల స్థితిలో ఉన్నట్లు, మనం కదిలినట్లు మనకు అక్కడ అనుభూతి అనేది కలుగుతుంది. అయితే ఆ రెండు రైళ్లు కూడా పరస్పరం వ్యతిరేక దిశలో కదిలినట్లు మనకు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే సాపేక్ష చలనము, రిలేటివిటీ ఆఫ్ మోషన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సరే, మరి ఇప్పుడు మనం ఆ సాపేక్ష చలనం అంటే ఏంటో ఒక ఉదాహరణ ద్వారా మనం చక్కగా అర్థం చేసుకుందాం. సాపేక్ష చలనం. ఇక చూడండి,
రోడ్డు కనిపిస్తుంది. ఆ రోడ్డుకి ఒకవైపున ఇల్లు కూడా మనకు కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు పరిగెడుతూ ఉన్నారు. రోడ్డు పైన ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా పరిగెడుతున్నారు. చూస్తున్నారా? అయితే ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది ఏంటంటే, ఇల్లు రోడ్డుకు ఎటువైపున ఉంది, కుడివైపా లేక ఎడం వైపా? ఈ ప్రశ్నకు మనకు రెండు సమాధానాలు ఉన్నాయి. మొదటి వ్యక్తి ఏ పరంగా ఒక సమాధానం వస్తే రెండవ వ్యక్తి బి పరంగా మరొక సమాధానం వస్తుంది. ఏంటి ఆ సమాధానాలు? ఏ అనేటువంటి వ్యక్తికి, అంటే ఈ వ్యక్తికి ఇల్లు కుడివైపున ఉన్నట్లు అనిపిస్తే బి అనేటువంటి వ్యక్తికి ఆ ఇల్లు ఎడం వైపున ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదే సాపేక్షం. ఒకే ఇల్లు ఇద్దరు వ్యక్తులకు వేరువేరుగా కనిపిస్తుంది. అయితే ఈ ఇల్లు ఏ వైపున ఉన్నది అనేది పరిశీలకుని పరంగా సాపేక్షం. అది అంటే సాపేక్ష చలనం అంటే ఒక వస్తువు పరంగా రెండో వస్తువు యొక్క చలనాన్ని నిర్ణయించడమే. అలాగే ఇప్పుడు మనం ఎడమ కుడిల యొక్క సాపేక్షం చూసాం. అలాగే పైకి కిందకి, టాప్ మరియు బాటం అనేది కూడా సాపేక్షానికి ఒక ఉదాహరణే. చూసారా? ఒకే ఇల్లు, ఒక వ్యక్తికి ఇద్దరు కూడా రోడ్డు మీద ఎదురుగా ప్రయాణిస్తున్నారు. ఒక వ్యక్తికి ఏమో ఇల్లు కుడివైపున ఉంటే మరొక వ్యక్తికి ఏమో ఇల్లు ఎడం వైపున ఉంది. రిలేటివ్. ఒక వ్యక్తి పరంగా మనం దాన్ని నిర్ణయించినట్లయితే అది రిలేటివ్ అయిపోతుంది. అలానే పైకి కిందకి అనేది కూడా రిలేటివ్ కాన్సెప్టే. దాన్ని కూడా మనం ఒక ఉదాహరణలో గమనిద్దాం. పైకి కిందకి అనే దిశలో ఏ ప్రదేశంలో ఉన్న వారికైనా ఒకే విధంగా ఉంటాయా? ఇక్కడ చూడండి, గ్లోబ్ పైన నలుగురు వ్యక్తులు ఏబిసిడి నిలబడి ఉన్నారు. ఇప్పుడు కనుక ఏని అడిగినట్లయితే, నువ్వు ఎక్కడున్నావు అని కనుక మనం ఏని అడిగినట్లయితే అతను ఏం చెప్తాడు? గ్లోబుపై ఏ వద్ద నిలబడిన వ్యక్తికి గ్లోబుకు తాను పై వైపు ఉన్నాను అని చెప్తాడు. అంతేకాకుండా ఈ బి అనేటువంటి వ్యక్తి గ్లోబుకు కింది వైపున ఉన్నాడు అని చెప్తాడు అనమాట. సరే, మరి బిని అడిగితే, ఎందుకంటే భూమి విరామ స్థితిలో లేదు, భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది కదా, ఒకానొక సమయంలో ఈ బి అయిపోతాడు, ఇక్కడికి వెళ్ళిపోతాడు. అప్పుడేమంటాడంటే నేను పైకి ఉన్నాను లేక ఏ కింద ఉంటాడు. లేకుంటే గ్లోబ్ తిరుగుతూ ఉంది కాబట్టి బి ఏమంటాడంటే నేను గ్లోబ్ పైన ఉన్నాను, ఏ నాకు కింద ఉన్నాడు అని సమాధానం ఇస్తాడనమాట. అలాగే సి మరియు డీలు ఎడమ కుడివైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమంటారు తెలుసా? సిడి వద్ద నిలబడిన వ్యక్తులకు పైకి కిందకు అన్ని దిశలు కూడా ఒకే రకంగా ఉండవు. అంటే పైకి కిందకి అనేది మనం ఎక్కడున్నాము అనే దాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి భూ ఉపరితలం పైన ఏ స్థానాన్ని ఆధారంగా చేసుకొని మనం దిశను చెబుతున్నామో తెలియనంత వరకు పైకి కిందకి అనే దిశలకు అసలు అర్థమే లేదు. అంతేకాకుండా దీనికి కారణం ఏం తెలుసా? భూమి నిరంతరం చలనంలో ఉండడం అనేది ఒక కారణం. అయితే ఈ చలనం అనేది సాపేక్షమైనది. మోషన్ ఈజ్ ఏ రిలేటివ్. అర్థమైందా? సరే, మరి ఇప్పుడు మనం పైకి కిందకి ఎడమకు, ఇప్పుడు మనం చలనం అనేది కూడా సాపేక్షం అని చెప్పుకున్నాం కదా. దీన్ని మనం ఒక ఊహాత్మకమైనటువంటి కృత్యం ద్వారా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఊహాత్మక కృత్యం. చలనం సాపేక్షమైనది. మోషన్ ఈజ్ ఎ రిలేటివ్. ఇక చూడండి, ఇద్దరు వ్యక్తులు సోమేష్ మరియు సీను అనేటువంటి ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద నిలబడున్నారు. మధ్యలో చెట్టు ఉంది. ఒక కారు రోడ్డు మీద తూర్పు దిశలో ప్రయాణిస్తూ ఉంది. ఇప్పుడు ఈ సోమేష్ మరియు ఈ సీను దృష్ట్యా చలనాలను కనుక మనం చూసినట్లయితే విరామం మరియు గమనం అనేవి పరిశీలకుని పరంగా గమనించవచ్చు. సరే, కాబట్టి గమనం అనేది పరిశీలకుడు మరియు పరిశీలింపబడేటువంటి వస్తువుల యొక్క ఉమ్మడి అంశము. చలనం పరంగా చెట్టు నిశ్చల స్థితిలో ఉన్నది. ఇక్కడ చూడండి, చలనం అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది కదలటం లేదు కాబట్టి ఇది నిశ్చల స్థితిలో ఉంది. చలనం పరంగా కారు, అందులోని డ్రైవరు ఏ దిశ వైపు ప్రయాణిస్తున్నారు? తూర్పు దిశలో ప్రయాణిస్తున్నారు అని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా డ్రైవర్ మరియు ప్రయాణికుల సంభాషణ పరంగా ఇందులో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ప్రయాణికుడు ఉన్నారు, మరి డ్రైవర్ కూడా ఉన్నాడు. మరి కారు, వీళ్ళిద్దరు కూడా కారు ఎంత దూరం పోయినప్పటికీ పరస్పరం వాళ్ళిద్దరు రిలేటివ్ మోషన్ పరంగా చూసినట్లయితే ఒకే దిశలో ఉన్నట్టే మనకు కనిపిస్తుంది. అంటే వాళ్ళు కాలక్రమేణా ఇద్దరు ఒకే కారులో కూర్చొని ఉంటారు. క్రమంగా ఏమైపోతాయంటే చెట్టు మరియు ఈ వ్యక్తులు వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతుంటాయి కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? చలనం పరంగా చెట్టు పడమర దిశలో కదులుతూ ఉందని అనుకుంటారు. నిజానికి అది కదలదు, కానీ కదులుతూ ఉందని అనుకుంటారు.
అంతేకాకుండా రోడ్డు పక్కన నిలబడినటువంటి ఈ వ్యక్తులు కూడా పడమర దిశలో మరి కదులుతూ ఉన్నారు అని వాళ్ళు వ్యాఖ్యానించడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా చలనం అనేది మరి సాపేక్షమైనది. అసలు చలనం అంటే ఏంటి? పరిశీలకుని పరంగా ఒక వస్తువు యొక్క స్థానం కనుక మారుతూ ఉంటే ఆ వస్తువు చలనంలో ఉంది, అంటే మోషన్లో ఉంది అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, ఒక అబ్జర్వర్ ఉన్నాడు, పరిశీలకుడు. అతను నిలబడి ఉన్నాడు. ఇక్కడ రోడ్డు మీద వాహనాలు కదులుతూ పోతూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిశీలకుని పరంగా ఈ వస్తువుల యొక్క స్థానాలు మారుతూ ఉన్నాయి కాబట్టి ఇవి చలనంలో ఉన్నాయి అని మనం చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? పరిశీలకుడు లేదా పరిశీలించేటువంటి బిందు ఆధారంగానే మనము ఒక చలనాన్ని నిర్ధారిస్తాం. కాబట్టి మరి మనం ఆ పరిశీలకుడు లేదా పరిశీలింపబడేటువంటి బిందు అనేది ఏ విధంగా మనం దాన్ని నిర్ధారించాలి, దేన్ని తీసుకుంటే మనము ఒక వస్తువు యొక్క నిశ్చల స్థితిని కానీ లేదా గమనాన్ని కానీ నిర్వచించవచ్చు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే దాన్ని పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ లేక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ లేక పొజిషన్ ఆఫ్ ది అబ్జర్వర్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సరే, మరి ఇప్పుడు మనం ఆ పరిశీలింపబడేటువంటి బిందువును దేన్ని మనం ఎంచుకోవాలనేది చూద్దాం. పరిశీలన బిందువుగా దేనిని తీసుకోవాలి? సాధారణంగా ఒక వస్తువు యొక్క చలనాన్ని లేదా నిశ్చల స్థితిని తెలిపేందుకు ఏ వస్తువునైనా పరిశీలన బిందువుగా తీసుకోవచ్చు. ఉదాహరణకు ఇక్కడ చూడండి, చెట్టును నేను పరిశీలన బిందువుగా తీసుకున్నా, పరిశీలన వస్తువుగా తీసుకున్నా. దీని మీద ఒక పక్షి, ఒక కాకి కూర్చొని ఉంది. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తాను? పక్షి చెట్టు పైన కూర్చొని ఉంది అని చెప్తా. కొంతసేపు అయిన తర్వాత ఇక్కడి నుంచి అది ఎగిరిపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటాం? చెట్టు నుంచి ఎగిరిపోయింది అని చెప్తాం. కాబట్టి ఈ వస్తువు పరంగా దీని యొక్క స్టేట్ ఆఫ్ రెస్ట్ని కానీ స్టేట్ ఆఫ్ మోషన్ని కానీ మనం డిస్క్రైబ్ చేయగలుగుతాము. అలాగే మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ టేబుల్ ఉంది. ఒక చిన్న పిల్లవాడు పాక్కుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు? టేబుల్ వైపుకి వెళ్తున్నాడు. మరి ఇక్కడ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి? టేబుల్. బాబు టేబుల్ వైపు పాకుతూ కొంత దూరం వెళుతున్నాడు. అంటే ఇందాకేమో కాకి అక్కడే కూర్చుని ఉంది, కానీ బాబు మటుకు ఇక్కడ నుంచి ఈ స్థానానికి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. అంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ని చెప్పాను, స్టేట్ ఆఫ్ మోషన్ని కూడా నేను ఎప్పుడు చెప్పడం అనేది జరిగింది. అయితే వాటిని ఏదో ఒక వస్తువుని ఆధారంగా చేసుకొని చెప్పాను కదా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సరే, మరి ఇక్కడ పాకుతూ కొంత దూరం వెళ్ళాడు అని మనం చెప్పుకున్నాం కదా. మరి దూరం లేక డిస్టెన్స్ అంటే ఏంటి? మనం ఇందాకే చెప్పుకున్నాం, ఒక వస్తువు యొక్క స్థానంలో కనుక కొంత మార్పు అనేది కాలక్రమేణా జరిగినట్లయితే విత్ రెఫరెన్స్ టు ఏ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అది కొంత దూరం ప్రయాణించింది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనం దూరం అంటే ఏమిటో, ఆ దూరం యొక్క ప్రమాణాలు ఏంటి, వాటిని ఏ విధంగా కొలుస్తారు, దానికి అనుబంధంగా లేక సిమిలర్గా ఉండేటువంటి వేరే ఇతర రాసులు ఏమైనా ఉన్నాయా అనేవి మనం ఇప్పుడు నేర్చుకుందాం. దూరము లేక డిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఏంటి దూరం అంటే? వస్తువు ప్రయాణించినటువంటి మార్గం మొత్తం పొడవునే దూరం అని అంటాము. వస్తువు ప్రయాణించినటువంటి మార్గం యొక్క మొత్తం పొడవునే దూరం అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ మనకు కనిపిస్తూ ఉంది, ఒక ఇల్లు కనిపిస్తూ ఉంది. ఒక వర్కరు ఈ ఇంటి నుంచి ఫ్యాక్టరీకి వెళ్లేందుకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో వంపు మార్గం, ఇలా పోతే 200 మీటర్లు పోతాడు. మరి ఇలా నేరు మార్గంలో పోతే 120 మీటర్లే పోతాడు. చూసారా? కాకుండా మధ్యలో కొండ అనేది అడ్డం ఉంది, అది ఎక్కి దిగాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంటి నుండి ఫ్యాక్టరీ సరళ రేఖా మార్గంలో 120 మీటర్ల దూరంలో ఉంది, వక్ర మార్గంలో 200 మీటర్ల దూరంలో ఉన్నది. సాధారణంగా మనం తక్కువ దూరాన్ని లెక్కించి ప్రయాణం చేస్తూ ఉంటాము. చూసారా? మనం ఎప్పుడు అడుగుతుంటాం, చాలా దూరమైనటువంటి ప్రాంతాలకు పోవాలనుకోండి, అప్పుడు ఏమన్నామంటే ఏదైనా షార్ట్ కట్ వే ఉందా, దగ్గర దారి ఏముందా అని. ఎందుకంటే మనము ఎక్కువ శ్రమని మనం కట్ చేసేందుకు ఇష్టపడం కదా. కాబట్టి ఇప్పుడు మనం తక్కువ దూరాన్ని మరి మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. సరే, ఏదేమైనప్పటికీ వస్తువు ప్రయాణించినటువంటి ఆ మార్గం యొక్క మొత్తం పొడవునే మనము దూరం అని అంటాము. అయితే ఇందులో దిశ గురించి తెలపాల్సినటువంటి అవసరం లేదు. అందుకే నేరు మార్గంలో ప్రయాణిస్తే ఒక దూరం వచ్చింది, ఇది ఇంటి నుంచి ఫ్యాక్టరీకి. అదే వంకర మార్గంలో పోతే దూరం కొంచెం పెరిగింది.
అర్థమైందా? ఇలా మనం దూరాన్ని గురించి అర్థం చేసుకుందాం. సరే, మరి ఇప్పుడు దూరాన్ని మనం లెక్కించవచ్చు అని చెప్పుకున్నాం కదా. మరి దూరాన్ని లెక్కించేటువంటి కొన్ని ఉదాహరణలను మనం సమస్యలను కూడా ఇప్పుడు చూద్దాం. దూరాన్ని లెక్కించడం. ఇక్కడ మనకు ఒక త్రిభుజం కనిపిస్తుంది, దాని పేరు ఏబిసి. ఒక చీమ చూడండి, ఏ దగ్గర నుంచి ప్రారంభమై బి వరకు 3 మీటర్లు ప్రయాణించింది. బి నుంచి సి వరకు 4 మీటర్లు ప్రయాణించింది. మరి సి నుంచి ఏకి 5 మీటర్లు ప్రయాణించింది. మరి ఇప్పుడు ఇది ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఎంత అవుతుందో చెప్పండి. ఎంత అవుతుంది? ఆ 3 భుజాల కొలతల యొక్క మొత్తమే అది ప్రయాణించిన దూరము. అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ 3 + 4 + 5 = 12 మీటర్లు అది ప్రయాణించినట్లు లెక్క. అలాగే ఇక్కడ మనకు ఒక రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం కనిపిస్తూ ఉంది, PQRS. ఇందులో ఒక కోతి పి దగ్గర నుంచి ప్రారంభించి క్యూ నుంచి ఆర్ 5 మీటర్లు, ఆర్ నుంచి ఎస్ 2 మీటర్లు, ఎస్ నుంచి పికి 5 మీటర్లు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, అది ప్రయాణించినటువంటి ఆ యొక్క మార్గం మొత్తం పొడవు ఎంత? PQ + QR + RS + SP ఎంతది? 14 మీటర్లు. ఇలా మనకు గణితంలో తెలిసినటువంటి కొన్ని ఆకారాల ఆధారంగా, కొన్ని సూత్రాలు నియమాల ఆధారంగా మనం వస్తువులు ప్రయాణించినటువంటి దూరాన్ని చక్కగా లెక్కించవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం మరొక ఉదాహరణను చూద్దాం. అయితే ఇప్పుడు ఏంటంటే, వస్తువు మనం చూసినటువంటి ఈ ఉదాహరణల్లో కూడా నేరుగా సరళరేఖ మార్గంలోనే ప్రయాణించింది. అలా కాకుండా ఒక వృత్తాకార మార్గంలో గనక వస్తువు ప్రయాణించినట్లయితే దాని యొక్క దూరాన్ని ఏ విధంగా లెక్కించవచ్చో చూద్దాం. దూరం వృత్తాకార మార్గంలో ప్రయాణించేటువంటి వస్తువుకు, ఇక్కడ మనకు ఒక వృత్తం కనిపిస్తుంది, దాని వ్యాసార్థం r = 7 సెంటీమీటర్లు. ఏ దగ్గర ఒక బంతి ప్రారంభించి పరిధి వెంబడి ఒక పూర్తి భ్రమణం చేసి మరలా ఏకొచ్చింది, అంటే పరిధి వెంబడి ప్రయాణించింది. కాబట్టి ఒక పూర్తి భ్రమణంలో బంతి కదిలినటువంటి దూరం ఎంత తెలుసా? అది దాని యొక్క వృత్త పరిధికి సమానం అవుతుంది. మరి వృత్త పరిధికి సూత్రం ఏంటి? 2πr. ఇక్కడ r విలువ వ్యాసార్థం 7 కాబట్టి 2 × 22/7 × 7. ఈ 7ని కొట్టివేత చేసేస్తే 2 20 44 సెంటీమీటర్లు. కాబట్టి వస్తువు ప్రయాణించిన మరి ఇప్పుడు ఈ 44 సెంటీమీటర్లు అనేది వస్తువు యొక్క దూరాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ వస్తువు ప్రయాణించినటువంటి యొక్క మార్గాన్ని కేవలం దూరం పరంగానే కాకుండా మరొక రాశి ఉంది. ఏంటది? స్థానభ్రంశంతో కూడా మనము కొలవచ్చు. దీన్ని మనము డిస్ప్లేస్మెంట్ అని అంటాం అన్నమాట. ముందుది దూరం అంటే డిస్టెన్స్ అవుతే, రెండవ అంశం ఏంటి? స్థానభ్రంశము లేక డిస్ప్లేస్మెంట్. మరి ఇప్పుడు మనం స్థానభ్రంశం అంటే ఏంటో నేర్చుకుందాం. స్థానభ్రంశము లేక డిస్ప్లేస్మెంట్. 2 బిందువుల మధ్య నిర్దిష్ట దిశలో కల కనిష్ట దూరాన్ని స్థానభ్రంశము అని అంటాము, డిస్ప్లేస్మెంట్. ఇది సదిశారాశి. చూసారా, ముఖ్యమైనటువంటి తేడా ఏంటి దూరానికి స్థానభ్రంశానికి? ఇది సదిశారాశి. అంటే దీనికి దిశ మరియు పరిమాణం అనేటువంటి 2 అంశాలు ఉంటాయి. కానీ దూరానికి స్థానభ్రంశానికి కూడా SI పద్ధతిలో కొలిచేటువంటి ప్రమాణం ఏంటో తెలుసా? మీటర్ అనేది దీని యొక్క స్టాండర్డ్ మెజర్మెంట్ అన్నమాట. చూసారా, ఇలా దూరానికి మరియు స్థానభ్రంశానికి ఒక ముఖ్యమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఏంటది? 2 బిందువుల మధ్య ఉండేటువంటి నిర్దిష్ట దిశలో ఉండేటువంటి కనిష్ట దూరము. 2 పాయింట్లు, నిర్దిష్ట దిశ ఉండాలి, కనిష్ట దూరాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అని అంటాం అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఈ స్థానభ్రంశాన్ని ఒక చక్కటి సమస్య ద్వారా, అంటే ఒక లెక్క ద్వారా సులువుగా అర్థం చేసుకుందాం. స్థానభ్రంశాన్ని లెక్కించడం. ఇందాకట్లాగానే మనం ఒక చీమ యొక్క మార్గాన్ని కనుక పరిశీలించినట్లయితే అది ఏ నుంచి బికి 3 మీటర్లు ప్రయాణించింది, బి నుంచి సికి 4 మీటర్లు ప్రయాణించింది. మరి ఇప్పుడు మీరు చెప్పండి, దాని యొక్క స్థానభ్రంశం ఎంత? మీరు ఏమనుకుంటారు? టక్కని 3 + 4 = 7 అని అనుకుంటారు. కరెక్టనా? కానీ కాదు. మరి ఎంత అవుతుందో చూడండి. చీమ పొందిన స్థానభ్రంశం ఎంత తెలుసా? దాని యొక్క తొలి స్థానము మరియు తుది స్థానాన్ని కనుక కలిపినట్లయితే ఏర్పడేటువంటి ఆ కనిష్ట దూరమే. అయితే మనకు తెలుసు ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం. బి వద్ద కోణం 90 ఉంది. మరి ఈ లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఏసీ కర్ణమైతే AC² = AB² + BC² కాబట్టి మరి AC² విలువ 3² అంటే 9 + 4² అంటే 16 = 25. అప్పుడు ఈ ఏసీ కొలత ఎంత?
5 మీటర్లు. మీరేమో 7 అనుకున్నారు, కానీ సమాధానమేమో 5 మీటర్లు. కాబట్టి చీమ పొందినటువంటి స్థానభ్రంశము 5 మీటర్లు. కానీ చీమ ప్రయాణించినటువంటి మొత్తం దూరం లెక్కిద్దామా? అది ఎంత అవుతుంది? ఏ నుంచి బికి 3 మీటర్లు, బి నుంచి సికి 4 మీటర్లు, మొత్తం 7 మీటర్లు. కాబట్టి ఇక్కడ మనకేం తెలిసింది? స్థానభ్రంశం విలువ తక్కువగా ఉంది, దూరం యొక్క విలువ ఎక్కువగా ఉంది. ఈ రెండు అన్ని సందర్భాల్లో కూడా సమానంగా ఉండవు. ఎందుకంటే నిర్దిష్ట దిశలో ఉండేటువంటి కనిష్ట దూరాన్నే మనం స్థానభ్రంశం అంటే వస్తువు ప్రయాణించినటువంటి మొత్తం మార్గ పొడవుని దూరం అంటాం. కాబట్టి ఈ రెండుకి కొంత తేడా అనేది ఉందన్నమాట. సరే, ఈ సందర్భంలో ఏమైపోయిందంటే దూరం విలువ ఎక్కువ, స్థానభ్రంశం విలువ తక్కువ అనేది మనం గమనించాం. సరే, మరొక ఉదాహరణ చూద్దాం. ఇందులో స్థానభ్రంశం విలువ మరియు దూరం విలువలు ఎలాగుంటాయో గమనిద్దాం. ఒకే గమన వస్తువుకు దూరం మరియు స్థానభ్రంశాల యొక్క పోలిక. ఇక్కడ చూడండి, బంతిని పైకి విసిరాం, అది పి నుంచి క్యూకు 10 మీటర్ల ఎత్తు విరిగి మరలా చేతిలో పడింది. మరి నిటారుగా పైకి విసిరినటువంటి ఆ యొక్క వస్తువు 10 మీటర్ల ఎత్తు ప్రయాణించి తిరిగి చేతిలో పడిపోయింది. అంటే దాని యొక్క ప్రారంభ స్థానము పి, అంత్యస్థానం కూడా పిఏ. కాబట్టి దాని యొక్క స్థానభ్రంశం యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది 0. కానీ అది ప్రయాణించిన దూరం ఎంత తెలుసా? పి నుంచి క్యూకి పై దిశలో 10 మీటర్లు, క్యూ నుంచి పికి కింద దిశలో 10, మొత్తం కలిపి 20 మీటర్లు అయింది. అంటే ఈ ఉదాహరణలో స్థానభ్రంశం విలువ 0, దూరం విలువేమో 20 మీటర్లు. రెండు సమానం కాదు. మరొక ఉదాహరణ చూద్దాం. అంటే కొన్నిసార్లు దూరం మరియు స్థానభ్రంశాల పరిమాణాలు సమానం కూడా అవుతూ ఉంటాయి. అలాంటి ఉదాహరణను చూద్దాం. ప్రశ్న ఏంటి? దూరం, స్థానభ్రంశాల పరిమాణాలు ఎప్పుడు సమానం అవుతాయి? ఇక చూడండి, ఒక కారు పి నుంచి క్యూ వైపుకు ప్రయాణించింది సరళరేఖ మార్గంలో. ఆ మార్గం యొక్క పొడవును మనం ఏమనుకుందాం అంటే 2 కిలోమీటర్లు అని అనుకుందాం. ఇది సరళరేఖ మార్గంలో ప్రయాణించింది. ఆ బాణం గుర్తులు వాటి యొక్క దిశను కూడా తెలియజేస్తున్నది. కాబట్టి కారు సరళరేఖ మార్గంలో ప్రయాణించినప్పుడు అది పొందినటువంటి దూరము 2 కిలోమీటర్లు. మరి దాని యొక్క స్థానభ్రంశం ఎంత? 2 కిలోమీటర్లే. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ పి అయితే ఎండింగ్ పాయింట్ క్యూ అయితే దాని పొడవు 2 కిలోమీటర్లు, మరి డైరెక్షన్ కూడా ఉంది కాబట్టి స్థానభ్రంశం 2 కిలోమీటర్లు. అయితే ఈ సందర్భంలో ప్రయాణించిన మొత్తం దూరము మరియు షార్టెస్ట్ డిస్టెన్స్ కనిష్ట దూరము రెండు కూడా సమానమే. కాబట్టి వస్తువు గనక ఎప్పుడైనా సరళరేఖ మార్గంలో నిర్ణీత దిశలో గనక ప్రయాణించినట్లయితే దాని దూరము మరియు స్థానభ్రంశం విలువలు ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. అర్థమైందా? చూసారా, మనం ఇప్పుడు చూసినటువంటి 3 ఉదాహరణలు కూడా మనం ఏం చెప్పుకున్నామంటే కొన్ని సందర్భాల్లో దూరం స్థానభ్రంశం కంటే ఎక్కువ, కొన్ని సందర్భాల్లో స్థానభ్రంశం 0, దూరం కొంత విలువను కలిగి ఉంటుంది. 3వ ఉదాహరణలో దూరం మరియు స్థానభ్రంశాల యొక్క విలువలు సమానంగా ఉంటాయి అని మనం చెప్పుకున్నాం అన్నమాట. అయితే మరి ఒక వస్తువు ప్రయాణించినటువంటి యొక్క దూరాన్ని మనము పటాలు లేక చిత్రాల ద్వారా తెలపవచ్చా? వాటి యొక్క మార్గాన్ని చిత్రాల ద్వారా తెలపవచ్చా? దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కృత్యం 1లో వస్తువు ప్రయాణించినటువంటి మార్గాన్ని గీయడం. ఇక్కడ ఒక బంతిని గాల్లో కొంత కోణంతో మరి క్షితిజాన్ని తలానికి కొంత వేగంతో కొంత కోణం చేసే విధంగా విసరబడింది. దీని యొక్క మార్గాన్ని మనం గీయాలి. బంతి ప్రయాణించిన మార్గాన్ని కాగితం పైన గీద్దాం. ఇక్కడ ఏదో మనకు ఒక రేఖాఖండం కనిపించింది. ఇందులో వి అనేటువంటి ఏం తెలియజేస్తుందంటే వస్తువుని గాల్లోకి మనం కొంత వేగంతో విసిరాము అని తెలియజేస్తుంది. ఈ తీటా అనేది కొంత కోణంతో విసరబడింది అని మనకు తెలియజేస్తుంది. ఈ ఏఎస్బి అనేది ఆ ప్రయాణించినటువంటి మార్గంను తెలియజేస్తుంది. కాబట్టి నిర్దిష్ట దిశలో వస్తువు కదిలినటువంటి దూరము అంటే కదిలిన దూరము దాని యొక్క స్థానభ్రంశము ఏబికి సమానమవుతుంది. అంతేకాకుండా ఏఎస్బి అనేది ఈ వక్ర మార్గం ఉంది సరా, ఇది వస్తువు కదిలినటువంటి దూరాన్ని తెలియజేస్తుంది. మరి ఇక్కడ ఈ ఏబి సరళ రేఖ ఇది స్థానభ్రంశాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే అది షార్టెస్ట్ డిస్టెన్స్ కాబట్టి. మరి ఏబినికి మరొక పేరు తెలుసా? స్థానభ్రంశ సదిశ, డైరెక్షనల్ వెక్టార్ అని అంటారన్నమాట. ఈ ఏబి అనేటువంటి దాన్ని స్థానభ్రంశ సదిశ అని అంటారు. ఇలా మనం మరి గాలిలో విసిరినటువంటి వస్తువులను కానీ లేక లీనియర్గా రోడ్డు మీద ప్రయాణించేటువంటి వస్తువులను కానీ నిటారుగా ప్రయాణించేటువంటి వస్తువు యొక్క మార్గాలను మనం తెలియచేయవచ్చు అన్నమాట. సరే, మరి ఇప్పుడు మనం స్థానభ్రంశ సదిశ అంటే ఏంటో నేర్చుకుందాం.
స్థానభ్రంశ సదిశలను ఎలా గీస్తారు? ఇక్కడ చూడండి, కృత్యం 2లో మనకు ఏబి కారు యొక్క తొలి మరియు తుది స్థానాలను సూచిస్తే స్థానభ్రంశ సదిశలను గీయడం. వస్తువు ప్రయాణించినటువంటి తొలి తుది స్థానాలను కలిపితే ఏర్పడే దిశ గల రేఖాఖండాన్నే స్థానభ్రంశ సదిశ అని అంటారు. వీటిని వస్తువు ప్రయాణంలోని తొలి మరియు తుది స్థానాలను కలిపితే ఏర్పడేటువంటి దిశ గల రేఖాఖండాన్ని స్థానభ్రంశ సదిశ అని అంటారు. ఇక్కడ ఏ స్టార్టింగ్ పాయింట్, బి ఎండింగ్ పాయింట్ అయితే ఆ రెంటిని కలిపితే దిశ గల రేఖాఖండం ఏర్పడింది. దీన్ని మనం డైరెక్షనల్ వెక్టార్ స్థానభ్రంశ సదిశ అంటాం. అయితే ఇందులో ఏమంటామో తెలుసా? తోక లేక తొలి బిందువు అని అంటారు. మరి బీని ఏమంటాము? తల లేక తుది బిందువు అని అంటారు. అయితే ఇక్కడ మనం ఒక కొత్త పదం విన్నాం, సదిశ అని. రాశులు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. అందులో మొట్టమొదటిది సదిశా రాశి, రెండవది అదిశా రాశి. అంటే వెక్టార్ క్వాంటిటీస్ మరియు స్కేలార్ క్వాంటిటీస్. ఇప్పుడు మరి మనం ఆ వెక్టార్ క్వాంటిటీస్ లేక సదిశా రాశులు అంటే ఏంటో చూద్దాం. దాని తర్వాత మరి అదిశా రాశుల గురించి కూడా నేర్చుకుందాం. ముందుగా సదిశా రాశులు అంటే ఏంటో చూద్దాం. సదిశా రాశి లేక వెక్టార్ క్వాంటిటీ ఏంటి? ఒక భౌతిక రాశి స్థితిని తెలిపేందుకు పరిమాణం, దిశ రెండింటినీ గనక పరిగణలోకి తీసుకుంటే అటువంటి దాన్ని సదిశా రాశి అంటారు. ఉదాహరణకు స్థానభ్రంశము మరియు వేగం. సదిశను ఎప్పుడు కూడా ఒక దిశ గల రేఖాఖండంతో సూచిస్తాం. ఇక్కడ ఏబి అనేది దిశ గల రేఖాఖండం. దాని యొక్క పొడవే ఆ సదిశా రాశి యొక్క పరిమాణాన్ని తెలుపుతుంది. సదిశను దిశ గల రేఖాఖండంతో సూచిస్తాము. రేఖాఖండం యొక్క పొడవు సదిశా రాశి పరిమాణాన్ని, బాణం గుర్తు సదిశా రాశి యొక్క దిశను తెలియచేస్తుంది. సరే, మరి అదిశా రాశి అంటే స్కేలార్ క్వాంటిటీ. ఏ భౌతిక రాశి స్థితిని తెలిపేందుకు దిశతో సంబంధం లేకుండా కేవలం పరిమాణంతోనే తెలపవచ్చు, దాన్ని అదిశా రాశి అని అంటారు. వాటికి ఉదాహరణలు దూరం మరియు వడి. ఇవి అదిశా రాశికి ఉదాహరణలు. అంటే సదిశను చెప్తున్నప్పుడేమో పరిమాణాన్ని కూడా లెక్కించాలి, దాని యొక్క దిశను కూడా తెలపాలి. కానీ అదిశా రాశిని తెలిపినప్పుడు దిశను తెలపాల్సిన అవసరం లేదు, కేవలం దాని యొక్క పరిమాణంతో మనం దాన్ని సూచించవచ్చు. సరే, మరి అదిశా రాశి మనకి ఉదాహరణ చెప్పుకుంటున్నప్పుడు మనం దూరం మరియు వడి అనేవి అదిశా రాశి అని చెప్పుకున్నాం కదా. మరి వడి అంటే ఏంటి? దాన్ని ఇంగ్లీష్లో మనం స్పీడ్ అని కూడా అంటాం. ఈ పదాలు మీరు చాలాసార్లు విని కూడా వింటారు కదా. మరి ఇప్పుడు మనం ఆ వడి అంటే ఏంటో నేర్చుకుందాం. వడి లేక స్పీడ్ ఏంటి? వడి లేక స్పీడు ఏకాంగ కాలంలో ఒక వస్తువు ప్రయాణించినటువంటి దూరాన్ని వడి లేక సరాసరి వడి అని అంటారు. స్పీడ్ ఆర్ యావరేజ్ స్పీడ్. అర్థమవుతుందా? సరే, మరి ఇది ఒక అదిశా రాశి. అంటే వడిని లెక్కించేటప్పుడు వస్తువు కదిలిన దిశను పరిగణలోకి తీసుకోం. వడికి సమీకరణం ఏంటి? వడి ఈజ్ఈక్వల్ టు దూరము బై కాలం. ఎస్ఐ పద్ధతిలో దీని యొక్క ప్రమాణము మీటర్ పర్ సెకండ్. దీన్ని కిలోమీటర్ పర్ గంటల్లో కూడా తెలుపుతారన్నమాట. ఇక్కడ చూడండి, 2 కార్లు ప్రయాణిస్తూ ఉంటే మొదటి కారు చాలా వేగంగా పోతూ ఉంటే రెండవది మెల్లగా ప్రయాణిస్తుంది. అంటే దీని యొక్క వడి ఎక్కువ, దీని యొక్క వడి తక్కువగా ఉంటుంది. సరే, మరి సరాసరి వడి లేక యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకు ఒక చిత్రం కనిపిస్తుంది. ఇది తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు సిర్పూర్ కాగజ్ నగర్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది అనేటువంటి ప్రయాణ మార్గాన్ని తెలిపేటువంటి ఒక చిత్రం. సిర్పూర్ కాగజ్ నగర్, మధ్యలో కాజీపేట, హైదరాబాద్. ఈ ప్రయాణం మొత్తాన్ని కూడా అక్కడ ఏమవుతుంది? సాయంకాలం 5ంటికి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటుంది. ఇప్పుడు మనం ఏని బీని కలిపినట్లయితే మనకేమొస్తుంది? సిర్పూర్ కాగజ్ నగర్ నుండి కాజీపేటకు మరి గీసినటువంటి స్థానభ్రంశ సదిశను తెలియజేస్తుంది. అలాగే బీసీ అనేది కాజీపేట నుండి హైదరాబాద్ గీసినటువంటి స్థానభ్రంశ సదిశను తెలియజేస్తుంది. సిఏ అనేది హైదరాబాద్ నుండి కాగజ్ నగర్ గీసినటువంటి మరి స్థానభ్రంశ సదిశ. ఉదాహరణకు కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ గల మొత్తం దూరము 720 కిలోమీటర్లు అని అనుకుందాం. ఆ ప్రయాణానికి పట్టిన సమయాన్ని 12 గంటలు అని అనుకుందాం. మనకు ప్రయాణించిన దూరము తెలుసు, కాలము తెలుసు. మరి ఈ రెంటి నుంచి మనం ఏం లెక్కించవచ్చు తెలుసా? సరాసరి వడిని లెక్కించవచ్చు. దాని సమీకరణం ఏంటి? సరాసరి వడి ఈజ్ఈక్వల్ టు దూరము బై కాలం. అంటే 720 కిలోమీటర్లు డివైడెడ్ బై 12 అంటే 60 కిలోమీటర్లు పర్ అవర్. అంటే ఆ రైలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది అని మనం చెప్పాం. కానీ
నిజానికి ఆ రైలు ప్రతి గంటలోనూ ఖచ్చితంగా 60 కిలోమీటర్లే ప్రయాణించిందా, తక్కువ ప్రయాణించిందా, ఎక్కువ ప్రయాణించిందా? ఈ ప్రశ్నకు సమాధానాలు ఏంటో తెలుసా? నిస్సందేహంగా అది 60 కిలోమీటర్ల పర్ గంట వేగంతో ప్రయాణించలేదు అని చెప్తాం. ఎందుకంటే ప్రతి గంటల్లోనూ ప్రయాణించిన దూరాలలో మార్పులు ఉండవచ్చు. ఈ మార్పులు అనేవి అక్కడ పడిన సిగ్నల్స్, 2 స్టేషన్ల మధ్య ఉన్నటువంటి దూరాలు, అది ఆగినటువంటి దూరాలు, అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి గంటలోనూ ఖచ్చితంగా 60 కిలోమీటర్లు ప్రయాణించలేదు. అది కేవలం దాని యొక్క యావరేజ్ స్పీడ్ లేక సరాసరి వాడిని తెలియజేస్తుంది. కాబట్టి రైలు ప్రయాణించిన సరాసరి దూరాల ఆధారంగా దాని సరాసరి వాడిని మనము లెక్కిస్తాము. ఈ రకంగా మనం వాడి లేక యావరేజ్ స్పీడ్ అనేటువంటి అంశాలను తెలుసుకుంటాం. అయితే ఈ వస్తువు ప్రయాణించినటువంటి ఆ యొక్క మార్గం కొలత మరియు కాలం మనకు తెలిసినట్లయితే మనం వస్తువు యొక్క వేగాలను కూడా తెలుసుకోవచ్చు. అలాగే వాడికి మరియు వేగానికి కొంత తేడా కూడా ఉంది. మరి ఇప్పుడు మనం వేగం అంటే ఏంటో చూద్దాం. ఈ వేగాన్ని మనం వెలాసిటీ అని అంటాం. ఏంటి వేగం లేక వెలాసిటీ అంటే? ప్రమాణ కాలంలో ఒక వస్తువు పొందినటువంటి స్థానభ్రంశాన్ని సరాసరి వేగము అని అంటాము. ఇది ఒక సదిశ రాశి. సరాసరి వేగము స్థానభ్రంశం దిశలోనే ఎప్పుడూ ఉంటుంది. సరాసరి వేగం విలువ S = స్థానభ్రంశము బై కాలం. కాబట్టి SI పద్ధతిలో దీని యొక్క ప్రమాణం ఏంటో తెలుసా? మీటర్ పర్ సెకండ్. దీన్ని మనము కిలోమీటర్ పర్ గంటల్లో కూడా తెలుపుతాము. ఇక చూడండి, ఇందాకట్లాగానే 2 కార్లు ప్రయాణిస్తూ ఉంటే మొదటి కారు చాలా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంటే మరి రెండో కారు తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఈ వేగానికి వడికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి తేడా ఏంటి? వడి అనేది అదిశ రాశి అయితే వేగం అనేది సదిశ రాశి. ఎందుకంటే వేగం యొక్క దిశ ఎల్లప్పుడూ కూడా సాధారణంగా స్థానభ్రంశం యొక్క దిశలోనే ఉంటుంది. కాబట్టి అదే ఆ రెంటికి మధ్య ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యత్యాసం. సరే, మరి ఇప్పుడు మనం ఆ వస్తువు యొక్క వేగాలను ఏ విధంగా కనుక్కుంటారో, వడిని కూడా ఏ విధంగా తెలియజేస్తారో కొన్ని ఉదాహరణల ద్వారా గమనిద్దాం. ఇక చూడండి, ఒక చీమ గనక ఒక బంతి, ప్లాస్టిక్ బంతి ఉపరితలం మీద కనుక చలించినట్లయితే దాని వేగం మారుతూ ఉంటుందా, మారదా? ఒకే వేగంతో ప్రయాణిస్తుందా? అంటే ఒక చీమ బంతి కింద స్థానం నుంచి పై స్థానం వరకు ఒకే వేగముతోటి ప్రయాణించడం సాధ్యపడుతుందా? ఇక చూడండి, ఒక చీమేమో కింద నుంచి పైకి పోతుంటే, ఒకటేమో ఎడం నుంచి కింద కుడివైపు పోతుంటే, ఒకటేమో పై నుంచి కిందకు వస్తుంది. మరి ఆ మూడు కూడా ఒకే వేగంతో ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే చీమ బంతి పైన కదులుతూ ఉన్నప్పుడు దాని యొక్క దిశ నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా వేగం విలువ మారుతూ ఉంటుంది. అంటే మనం అప్ హిల్ ప్రాంతానికి ఎక్కుతున్నప్పుడు కొంచెం ఎక్కువ వేగంతో ఎక్కాలని ప్రయత్నం చేస్తాం. కానీ అది పైకి ఆ యొక్క వాల్ ఎక్కువగా ఉండడం వల్ల వేగంగా ప్రయాణించలేకపోవచ్చు. కానీ పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు చాలా వేగంగా దిగేస్తూ ఉంటాం. అంటే దిశ గనక మారినట్లయితే వేగం విలువ మారుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే వేగం సదిశా రాశి అనేటువంటి విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. సరేనా? సరే, మరి ఇప్పుడు మనం మరొక ఉదాహరణను పరిశీలిద్దాం. ఒక వస్తువు యొక్క సరాసరి వేగం శూన్యమయ్యే సందర్భానికి ఒక ఉదాహరణను గమనిద్దాం. ఇక్కడ మనం ఇందాకట్లాగానే ఒక వృత్తాన్ని తీసుకున్నాం. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం వృత్తం తీసుకున్నాం. ఏ అనేటువంటి బిందువు దగ్గర ఒక బంతి ఉంచాం. అది ఒక పూర్తి భ్రమణం చేసి మరలా ఏ వద్దకు వచ్చేసింది, ఒక పూర్తి భ్రమణం చేసింది కదా. మరి ఇప్పుడు బంతి వృత్తాకార మార్గంలో ప్రయాణించి ఒక పూర్తి భ్రమణం చేసి 3 సెకండ్ల తర్వాత తొలి స్థానం ఏకి చేరుకుంది. మరి ఈ సందర్భంలో దాని స్థానభ్రంశం ఎంత? 0. కాబట్టి దాని యొక్క సరాసరి వేగం ఎంత అవుతుంది? స్థానభ్రంశము బై కాలం. కాబట్టి మరి దాని యొక్క విలువ స్థానభ్రంశము 0/3 = 0. కాబట్టి స్థానభ్రంశం కనుక 0 అయితే దాని యొక్క సరాసరి వేగం కూడా శూన్యం అవుతుంది. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వస్తువు యొక్క వేగం అనేది శూన్యమయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సరే, మరి ఇప్పుడు మనం ఈ వేగాన్ని మరి మోటార్ వాహనాల్లో కొలుస్తూ కారు, బస్సు ఇలాంటి వాటిల్లో మనం కొన్నిసార్లు వేగాన్ని పెంచుతూ తగ్గిస్తూ ప్రయాణిస్తూ ఉంటాం కదా. మరి ఆ వేగాన్ని మరి వడిని ఏ విధంగా కొలుస్తారో మనం నేర్చుకుందాం. ఒక కృత్యం, వడిని కొలిచేటువంటి కృత్యం. ఇక్కడ మనకు ఒక పాఠశాలలో ఉండేటువంటి ఆట స్థలం కనిపిస్తుంది.
ఏ మరియు బి వద్ద కొంతమంది విద్యార్థులు నిలబడి ఉన్నారు. ఈ ఏ వద్ద ఉండేటువంటి ఒక విద్యార్థి కనుక విజిల్ నోట్లో ఉంచుకొని దాని కనుక ఊదినట్లయితే ఏ నుంచి బి వైపుకు విద్యార్థులు పరిగెడుతూ బి వద్దకు చేరతారు. అక్కడ చేరగానే ఈ బి వద్ద ఉండేటువంటి విద్యార్థి ఆ కాలాన్ని లెక్కిస్తాడు. ఒక పరుగు పూర్తి కాగానే స్టాప్ వాచ్తో బి వద్దకు చేరగానే ఆ పరుగుకు పట్టిన కాలాన్ని లెక్కిస్తాడు. ఇలా మనము ఈ పరుగు పందాన్ని 2 లేక 3 విద్యార్థులకు ఎంత కాలం పడుతుందో లెక్కించాలి. దూరం ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, దూరం మటుకు సమానము, కానీ ఆ పరుగు పూర్తి చేసేందుకు విద్యార్థులకు పట్టినటువంటి కాలాలు మటుకు వేరువేరుగా ఉంటాయి. చాలా మందితో విద్యార్థులతోటి ఈ సమాన దూరం పరుగుకు పట్టినటువంటి వేరువేరు కాలాన్ని లెక్కిద్దాం. లెక్కించేసి ఏం చేయాలి, విద్యార్థుల వారీగా ఆ కాలాన్ని మనము పట్టికలో గుర్తించాలి. ఇక చూడండి, 3 విద్యార్థులను తీసుకున్నాము, A1, A2, A3. వాళ్ళు ఏ నుంచి బికి వెళ్ళడానికి పట్టిన కాలం T1, T2, T3. అప్పుడు వాటి వడిని మనము దూరము బై కాలం అనే సమీకరణంతో మనం లెక్కిస్తాం. అయితే ఏ నుంచి బికి ఏ విద్యార్థి అయితే తక్కువ కాలంలో చేరుకుంటాడో ఆ విద్యార్థి అత్యధిక వడిని కలిగి ఉంటాడు. చూసారా, విడివిడిగా ఏని 3 విద్యార్థులని A1, A2, A3ని ఒక స్థానం ఏ నుంచి బికి పంపించాం, కాలాన్ని లెక్కించాం. దాని ద్వారా మనము వాళ్ళ యొక్క వడిని కూడా లెక్కించాము. ఇలా మనము స్టాప్ వాచ్ సహాయంతో కొంతమంది విద్యార్థులను దూరాన్ని ఫిక్స్డ్గా పెట్టేసేసి వాళ్ళ ప్రయాణానికి తీసుకున్నటువంటి కాలం ఆధారంగా వాళ్ళ యొక్క వడిని మనం లెక్కించవచ్చు. సరే, మరి ఇలాంటి కూర్చుం ద్వారానే ఆ విద్యార్థుల యొక్క వేగాన్ని కూడా ఏ విధంగా లెక్కించవచ్చో మనం ఇప్పుడు ఇక్కడ పరిశీలిద్దాం. వేగాన్ని కొలవడం. ఇందాకట్లాగానే పాఠశాలలో ఆట స్థలం తీసుకున్నాం, ఏబి, ఆట మధ్య దూరం 50 మీటర్లు. ఏ దగ్గర విద్యార్థులు, బి దగ్గర విద్యార్థులు ఉన్నారు. ఏ వద్ద నుంచి విద్యార్థులు పరుగు స్టార్ట్ చేసి బి వరకు వెళ్తారు. మరి బి వద్ద ఉండేటువంటి విద్యార్థులు స్టాప్ వాచ్ సహాయంతో కాలాన్ని లెక్కిస్తారు. అయితే ఇక్కడ మనం ఒక చిన్న మార్పు చేస్తున్నాం. ఏంటో చూడండి, ఇది ఒక ట్రాక్. ఇలాంటి ట్రాక్స్ని మనం ప్యారలల్గా ఒకదాని కింద 3 ట్రాక్లను గీసాము. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 3 విద్యార్థులను కూడా ఒకేసారి ఈ ట్రాక్ వెంబడి 50 మీటర్ల దూరము మరి పరిగెత్తమని చెప్పాం. మీరు చూడండి, కొంతేమో నెమ్మదిగా పరిగెత్తుంటే మరి ఒకళ్ళేమో చాలా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నారు. కాబట్టి ఎవరైతే తక్కువ సమయంలో బిని చేరుకుంటారో వారి యొక్క వేగము ఎక్కువగా ఉంది అని మనం చెప్పుకుంటాం అన్నమాట. ప్రతి రన్నర్ ఏ నుండి బికి చేరుకు పట్టినటువంటి కాలాన్ని నమోదు చేస్తాం. చేసి ఏ రన్నరు ఏ నుండి బికి తక్కువ సమయంలో పరిగెత్తాడో ఆ రన్నర్ అధిక వేగాన్ని కలిగి ఉన్నాడు అని చెప్తాం. అయితే ఇది చాలా టైంతో కూడుకున్నటువంటిది. అంతేకాకుండా ఒక పర్టికులర్ సమయంలో అతని యొక్క వేగం ఎంత ఉందో మనకు చెప్పలేడు. కాబట్టి ఈ పద్ధతి పరిమిత దూరాలకు ఉపయోగపడుతుంది, కానీ మోటారు వాహనాల్లో వేగాన్ని కొలిచేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. కాబట్టి మోటారు వాహనాల యొక్క వేగాన్ని కొలిచినందుకు మనం ఒక పరికరాన్ని వాడతాము. దాని పేరే స్పీడోమీటర్. మీరు ఎప్పుడైనా బస్సులో కూర్చున్నప్పుడు లేక కారులో ప్రయాణిస్తున్నప్పుడు ముందు భాగంలో ఒక మీటర్ ఉంటుంది. అది మనము అలాగే మన 2 వీలర్స్లో కూడా మనం దాన్ని చూస్తూ ఉంటాం. అవి ఎంతెంత వేగాలతోటి మనం పోతున్నది మనకు తెలియజేస్తుంది కదా. మరి ఎంత వేగంతో ప్రయాణిస్తున్నది మోటార్ వాహనాలు అనేది తెలిపేందుకు మనకు స్పీడోమీటర్ అనేది ఉపయోగపడుతుంది. ఆ పరికరంతో మనము తక్షణ వడి లేక ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అనే దాన్ని కూడా లెక్కించవచ్చు. మరి ఇప్పుడు మనం ఆ స్పీడోమీటర్ గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. స్పీడోమీటర్ ఏంటి? స్పీడోమీటర్ అంటే సాధారణంగా చలనంలో ఉన్న వస్తువుల యొక్క వడిలో మార్పులు ఉంటాయి. ఇక్కడ బస్సు వేగంగా పోతుంది. అక్కడ మరి సిగ్నల్ రాగానే, రెడ్ సిగ్నల్ రాగానే ఆగిపోయింది. మరి ఆగక ముందు దాని యొక్క వేగము 50 కిలోమీటర్లు పర్ గంట. సిగ్నల్ పడగానే ఆగిపోయింది కాబట్టి దాని వేగం 0కి వెళ్ళిపోయింది. మరలా గ్రీన్ పడగానే 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి వెళ్ళిపోయింది. 50, 0, 30 అంటే బస్సు వేగాల్లో మార్పులు ఉన్నప్పుడు నిర్దిష్ట సమయం వద్ద దాని యొక్క వడిని మనము తక్షణ వడి అని అంటాము. ఈ తక్షణ వడిని తెలుసుకునేందుకు మనము స్పీడోమీటర్ అనేవి వాడతాం. అసలు తక్షణ వడి అంటే ఏంటి? ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువు వడినే మనము తక్షణ వడి అని అంటాము. కాబట్టి గమనంలో ఉండేటువంటి కారు ఈ తక్షణ వడిని అందులో అమర్చిన స్పీడోమీటర్ సహాయంతో ఎప్పటికప్పుడు మనం ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాం అనేది మనకు తెలుపుతూ ఉంటుంది. కాబట్టి ఈ స్పీడోమీటర్లు మోటారు వాహనాల్లో మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. పోతే ఒక్క అంశం చివరగా నేర్చుకుందాం. మరి వస్తువులు మన ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దూరం మరియు కాలం అనేటువంటి అంశం ద్వారా
మరి వస్తువు యొక్క మరి ప్రయాణ మార్గాన్ని మనం తెలపవచ్చు. ఇక చూడండి, ఒక కారు వడిలో మార్పుకు లోనుతో సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది అని అనుకుందాం. ఈ దూరం మరియు కాలం అనేటువంటి గ్రాఫ్ ద్వారా ఆ కారు చలనాన్ని మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. కాలాన్నేమో x అక్షం మీద తీసుకుంటాము, దూరాన్నేమో y అక్షం మీద తీసుకుంటాం. తీసుకుని ఒక గ్రాఫ్ కనుక గీసినట్లయితే ఈ పింక్ కలర్లో ఆ కారు యొక్క మరి మార్గాన్ని మనకు తెలుపుతుంది. ఈ గ్రాఫ్ వడి మారేటువంటి చలనాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇందులో T1, T2 కాలాల మధ్య సరాసరి వడి రావాలంటే ఈ S1 మరియు S2 అనేవి వస్తువు ప్రయాణించిన దూరాన్ని తెలుస్తుంది కాబట్టి T1 సమయం వద్ద అది ప్రయాణించినటువంటి దూరం S1, T2 సమయం వద్ద అది ప్రయాణించినటువంటి దూరం S2 కాబట్టి S2 మైనస్ S1 బై T2 మైనస్ T1 అనేది దాని యొక్క సరాసరి వడిని మనకు ఇస్తుంది. అయితే గ్రాఫ్లో T1, T2ల మధ్య గల వివిధ బిందువులను కలుపుతూ గీసిన సరళ రేఖ యొక్క వాలు ఆ బిందువుల మధ్య కారు యొక్క సరాసరి వడిని కూడా తెలియజేస్తుంది. ఇక్కడ T3 అని తీసుకుందాం, అది మధ్యలో ఉంది. ఇక్కడ మనము ఒక వాలుని కనుక గీసినట్లయితే అది ఏం తెలియజేస్తుందంటే ఆ నిర్దిష్ట బిందువు వద్ద ఆ సమయంలో ఆ వస్తువుకు ఉండేటువంటి వేగాన్ని మనకు తెలియజేస్తుంది. ఒకవేళ కనుక వాలు కొలత పెరిగినట్లయితే ఆ యొక్క వస్తువు యొక్క వడి పెరుగుతుంది. ఆ వాలు యొక్క పరిమాణం కనుక తగ్గినట్లయితే ఆ వస్తువు యొక్క వడి తగ్గుతూ ఉంటుంది. ఇలా మనకు దూరం మరియు కాలం అనేటువంటి గ్రాఫులు మరి మనకు ఆ వస్తువు యొక్క గమన మార్గాన్ని తెలియజేస్తాయి. సరే, మరి ఈ అంశాల్లో మీకు ఒక ప్రాజెక్ట్ పనిస్తాను, అదేంటో చూడండి. మీ స్నేహితులతోటి కొందరిని ఇంటి నుండి పాఠశాలకు ప్రయాణించినటువంటి దూరాన్ని, ఆ ప్రయాణానికి పట్టినటువంటి కాలాన్ని లెక్కించి వారి సరాసరి వడిని గ్రాఫ్ రూపంలో తెలపండి. సరేనా? ఓకే. మరి ఈరోజు మనం మన పాఠంలో ముందుగా దూరం, స్థానభ్రంశం అంటే ఏంటి తెలుసుకున్నాం. తర్వాత వడి, వేగం అంటే ఏంటి తెలుసుకున్నాం. స్పీడోమీటర్లతోటి వేగాన్ని ఏ విధంగా కొలవచ్చో తెలుసుకున్నాం. చివరిగా దూరం మరియు కాలం గ్రాఫ్ గురించి కూడా అనేక విషయాలను తెలుసుకున్నాం. ఈ విషయాలన్నీ మీ అందరికీ చక్కగా అర్థమై ఉంటాయని ఆశిస్తున్నాం. మరొక పాఠంతో మరొక రోజు కలుసుకుందాం.